హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. రీసెంట్గా మేము రంగోలీ గార్డెన్స్ అని మా ఇంటికి దగ్గరలో ఉన్న కర్ణాటక రాజ్య మ్యూజియానికి అయితే వెళ్ళామండి. రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, పిల్లలిద్దరికీ వైరల్ ఫీవర్స్ వచ్చాయని. సో పిల్లలిద్దరూ చాలా నీరసంగా అయిపోతే మా అత్తమ్మకు కాల్ చేసి రమ్మన్నానండి. సో పిల్లలకి కూడా బాగాలేదు కదా అనేసి మా బావ కొడుకు మా అత్తమ్మ ఇద్దరు వచ్చారనమాట, పిల్లల్ని చూసేసి వెళ్దాం అన్నట్టు. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉందండి రంగోలీ గార్డెన్స్, దీనికైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి పాతకాలంలో విలేజ్ కల్చర్ ఎలా ఉంది అనేది శిల్పాల్లాగా పెట్టి ప్రతిదీ చాలా నీట్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇది కర్ణాటక స్టేట్లో ఉన్న విలేజ్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేశారనమాట అండి. ఇలా శిల్పాలు పెట్టి టికెట్ కాస్ట్ అయితే కొంచెం నాకు ఎక్కువే అనిపించింది. తర్వాత మనకి చేతికి ట్యాగ్ వేస్తారు, తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇలా చక్కగా శిల్పాలని అసలు నిజంగా జీవకళ అనేది ఉట్టిపడుతుందండి. ప్రతి ఒక్క శిల్పంలో ఎంత నైపుణ్యం ఉండాలంటే ఇంత చక్కగా శిల్పాలు మలపాలంటే ఇక్కడ పిల్లలైతే ఎంచక్కగా గోళీలు ఆడుతూ ఉన్నారు. ఇప్పటికీ మన సైడ్ కూడా పల్లెటూర్లు అనేవి ఉన్నాయి, కానీ పల్లెటూరి వాతావరణం పల్లెటూరికి ఉన్న పూర్వ వైభవం అయితే ఇప్పుడు లేదండి. ఖచ్చితంగా చెప్పగలను, ఒకనాటి పల్లెటూరులో అయితే ఇప్పుడు లేవు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్మార్ట్ ఫోను, ఒక స్మార్ట్ టీవీ, అట్లీస్ట్ ఒక గోడ టీవీ ఉండడం, పిల్లలు టీవీలకు అతుక్కొని పోవడం, బయట పిల్లలతో కలవకపోవడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినేనండి. సో నాకు తెలుసు పల్లెటూరు అప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉందనేది నాకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ మనం వీడియోలో చూస్తున్న ఈ క్లిప్ అయితే పల్లెటూరులో నార్త్ కర్ణాటకలోని ఒక ఊర్లో ఉన్న ఒక గ్రామీణ హాస్పిటల్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి దర్జీ అన్నమాట, బట్టలు కుడుతూ ఉన్నారు. ఇకపోతే ఇది ఒక చిన్న కిరాణం కొట్టు. మీకు గుర్తుంటుంటే కిరాణం కొట్లు అనేవి పర్టికులర్గా కొందరికి మాత్రమే ఉండేవండి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ షాప్స్ అనేవి పెడుతూ ఉన్నారు. అంటే అది తప్ప అని కాదు, అలా మారిపోయారు, జనరేషన్ అలా చేంజ్ అయిపోయింది అనేది నా ఉద్దేశం. ఇంక ఇక్కడైతే కొలిం పని చేస్తూ ఉన్నారండి. మామూలుగా మనకి క్యాస్ట్ అనేది ఏర్పడింది కూడా మన కులవృత్తి ప్రకారమే మనకి క్యాస్ట్ అనేది ఏర్పడిందంటండి. ఇక్కడైతే ఇది వచ్చేసి ఒక అగ్రహారం కాలనీ లాగా, ఇక్కడ మొత్తం ఇలా బ్రాహ్మణుల కుటుంబాలు అయితే కొన్ని పెట్టారనమాట. ఇక్కడ ఒక అయ్య వచ్చేసి జాతకం చెప్తూ ఉన్నాడు. మామూలుగా మనం పిల్లలకి ఏదన్నా బాగాలేకున్నా, లేదంటే ఏమన్నా స్కూల్ చేర్పించాలన్నా, ఏదన్నా కార్యాలు పెట్టుకోవాలన్నా అయ్యకి చూపిస్తాం కదండి. ఇంక ఇక్కడ ఒక ఆయన వచ్చేసి వేదాలు ఉపనిషత్తులు నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. ఇంకా ఒక మన ఏజ్ గ్రూప్ ఒక ఆమె వచ్చేసి గుడికి వెళ్ళడానికి చక్కగా మడి కట్టేసుకొని రెడీ అయిపోతున్నారు. ఇంకొక బామ్మ అయితే పూజ చేసుకుంటున్నారు. నిజంగా ప్రతి ఒక్క శిల్పంలో నేను ముందుగానే చెప్పినట్టు జీవకళ అనేది ఉట్టిపడుతుందండి. ఇంత చక్కగా దీన్ని శిల్పాలని చెక్కడానికి ఎంత నైపుణ్యం, ఎంత టాలెంట్ కావాలి కదా. ఇది వచ్చేసి మైసూర్ డిస్టిక్లోని విలేజెస్లో ఇలా ఉంటాయంటండి ఇల్లులు. మైసూర్ డిస్టిక్లో పర్టికులర్గా ఈ విలేజ్, నాకు ఆ విలేజ్ పేరు మర్చిపోయానండి, చాలా రోజులు అయిపోయింది వీడియో షూట్ చేసి. అక్కడైతే గృహ నిర్మాణంలో చాలా వరకు వాళ్ళు ఏమంటారు ఆర్కిటెక్చర్ అనేది చాలా ఎక్కువ చూస్తారంటండి. పర్టికులర్గా పిల్లర్స్ కానీ గడపలకి కానీ ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వాళ్ళతోనే చేపిస్తారంట. కొత్త పెళ్ళికూతురు కొత్త పెళ్ళికొడుకు చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారు కదండి, నిజం పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగే. ఇకపోతే ఇది ఊరి పెద్దకి సంబంధించిన ఇల్లు అండి, ఊరి పెద్ద ఉండే ఇల్లు అనమాట. ఊరి పెద్ద కింద ఒక గుమస్తా ఉంటారు. అలాగే అక్కడ ఊరి పెద్ద దగ్గర కుక్క చూసారండి, అసలు నిజం కుక్క నిలబడినట్లే ఎంత చక్కగా చేశారో. ఇక్కడ పోతే ఇంకొక ఇంటి నమూనా, ఇదేంటి అంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా చూపించారండి. ఇక్కడ అమ్మ అయితే పాపని ఉయ్యాలు ఊపడం, నానమ్మ తినిపించడం, లోపల ఇంకొక ముసలావిడ వంట చేయడం, ఇంకొక అమ్మమ్మ మజ్జిగ చిలకడం, ఇవల్ల రకరకాలుగా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు పనులు ఎలా షేర్ చేసుకొని ఎలా కలిసిమెలిసి ఉంటారు అనేది. ఇక్కడ చూసారండి బీరువా పైన చిన్ని బుజ్జి పిల్ల ఎక్కి కూర్చోంది అనమాట. నాకు అది కొంచెం క్యూట్గా అనిపించి నేనైతే రికార్డ్ చేసుకున్నాను. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వాళ్ళు మిస్ చేయకుండా చాలా క్లియర్గా చెప్పారు. ఇది వచ్చేసి మామూలుగా మనకి రైతుల దగ్గర కట్టేస్తాం కదండి పశువులు, అది దొడ్డి ఉంటుంది కదా, ఆ దొడ్డి అనమాట. రేకులు షెడ్ వేసేసి ఆయన మొత్తం పశువులకి మేత పెడుతున్నట్టు, పాలు తీస్తున్నట్టు డిఫరెంట్గా పెట్టారు. గోమాతలు కూడా నిజం గోమాతల్లాగే పెట్టారు. ఇది వచ్చేసి కుమ్మరి పని చేసే వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడ ఆయన మట్టి దొక్కి కుండలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి సత్తు పని చేస్తారంటారు కదండి, బిందెలకి గిన్నెలకి అది పడితే డొక్కలు పడితే తీస్తూ ఉంటారు, ఆ సత్తు పని చేసేది. ఇది వచ్చేసి బార్బర్ అనమాట, మంగళ షాప్ అన్నట్టు.
ఇప్పుడైతే షాపుల్లాగా ఏర్పడిపోయాయి కానీ ఒకప్పుడు అలాగే ఉండేదండి. వీళ్ళకి ఒక ప్రత్యేకమైన కట్టుబొట్టు ఒక ఆనవాయితీగా ఉందంటండి. ఇప్పటికీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే అదే కట్టుబొట్టుతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. ఇది మొత్తం ఇంకా అవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చిన తర్వాత మొత్తం మార్కెట్ లాగా పెట్టారనమాట. ఇది సంత జరుగుతుందండి, అంటే కూరగాయల సంత జరుగుతున్నట్లు పెట్టారు. ఒక్కొక్కరు బేరం ఆడుతున్నట్టు, ఒక్కొక్కరు తూకం తీసుకుంటున్నట్టు, ఒక్కొక్కరు కూరగాయల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నట్లు, అక్కడ కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు ఒకరితొకరు కలిసి మాట్లాడుకున్నట్లు చాలా సరదాగా వాళ్ళ ఫేసుల్లోనే అసలు అప్పుడు ఉన్న ఎమోషన్స్ అన్నీ ఆ శిల్పాల ద్వారానే తెలియజేస్తున్నారండి. చేపలు అమ్ముతున్నారు, ఇలా డిఫరెంట్గా ఒక పక్కనంతా కూరగాయల సంత అయితే పెట్టారు. ఇంకొక పక్కన వచ్చేసి మొత్తం ఇలా పశువుల సంత అయితే పెట్టారండి. అంటే ఆవులు, ఎద్దులు మామూలుగా ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో జరుగుతుంటుంది కదండి. ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ విక్రయించడం, కొనుగోలు చేయడం, ఇవన్నీ ఇలా పశువుల సంత ద్వారా చూపించారు. ఇక్కడ వీటితో పాటు ఇంకా మొత్తం అలా చూసుకుంటూ బయటకైతే వచ్చేసాము. ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ అలాగే మనకి హోటల్స్ ఉన్నాయి, కొంచెం మొత్తం వెజ్ మీల్స్ దొరుకుతాయండి. లోపల కొన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ అవన్నీ ఉన్నాయన్నమాట. మన ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, మనకి నచ్చితే కొనుక్కోవచ్చు కూడా. ఇంకా మ్యాజిక్ షో ఒకటి జరుగుతుంది. ఇలా మొత్తం చూసుకుంటూ మంచి ఫొటోస్ దిగి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదండి రంగోలీ గార్డెన్స్కి సంబంధించిన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.